పాత అసెంబ్లీ సమావేశాల మందిరాన్ని ఇవాళ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాష్, స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. పాత అసెంబ్లీ రినోవేషన్ వర్క్స్ పరిశీలించారు. మళ్లీ వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నెక్స్ట్ సెషన్స్ లో కౌన్సిల్ సమావేశాలు పాత అసెంబ్లీలో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. అనంతరం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, శాసనసభ్య వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, అసెంబ్లీ ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సచివాలయంలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వహణపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. రెండో శ్రీశైలంగా పేరొందిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. సచివాలయంలోని బ్రహ్మోత్సవాల పోస్టర్, సమాచార కరపత్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేశారు. ఈ నెల 14న జాతర ప్రారంభమవుతుందని, 16వ తేదీ అర్ధరాత్రి కళ్యాణోత్సవం ప్రారంభమై 17వ తేదీ ఉదయం ముగుస్తుందని తెలిపారు. స్వామివారికి అధికారికంగా తలంబ్రాలు సమర్పిస్తామని, ఈ ఘట్టాన్ని భక్తులందరూ తిలకించేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎక్కడా భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా ఏర్పాట్లు ఉండాలని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీఎస్ఆర్టీసీ ప్రజల సంస్థ అని అందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 800 మందికి పైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ 8వ బెటాలియన్లో టీఎస్ఆర్టీసీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ హాజరయ్యారు. ఇది నిరంతర ప్రక్రియ అని, అందులో భాగంగా ఈ రోజు కొంతమంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్టీసీ సంస్థను తిరిగి తెలంగాణ ప్రజలకు నంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం జరుగుతుందన్నారు. గతంలో కరోనా సమ్మె కారణంగా ఆర్టీసీకి పలు సమస్యలు ఏర్పడ్డాయని, వాటన్నిటిని అధిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటుందని మంత్రి పొన్నం అన్నారు. నూతనంగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఉచితంగా మహిళలకు ప్రయాణం అందిస్తున్నామని, ఇప్పటి వరకు 14.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. బీఆర్ఎస్ అంతర్గతంగా బీజేపీతో ఒప్పందం పెట్టుకుందని, పొత్తు సహించలేకనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై ఏ పార్టీతో అయితే యుద్ధం చేశామో మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం బాధ కలిగించిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడవాలనే చర్చే రాజీనామాకు దారితీసిందన్నారు. గలమెత్తి రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలపై, ధాన్యాల సేకరణ కానీ, కృష్ణా జలాల పంపిణీకి కానివ్వండి, అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు కానివ్వండి, నిధులు కానివ్వండి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి నిధుల పెండింగ్ కానివ్వండి, వీటన్నింటి మీద ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలపై లోక్సభలో గలమెత్తి గాంధీ విగ్రహం దగ్గర ధర్నాలు కూడా చేయడం జరిగింది. స్పీకర్ పోడియంని చుట్టుముట్టడం జరిగింది. కానీ దురదృష్టవశత్తు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంతో యుద్ధం చేసినామో, ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒక ఒప్పందానికి రావడం అనేటటువంటిది నిజంగా నన్ను చాలా బాధించింది. ఏదైతే మనం బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులపై, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపై మనం యుద్ధం చేసినామో, అదే పార్టీతో మళ్ళీ చేతులు కలిపి అంతర్గతంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి చర్చ ఏదైతే జరిగిందో, ఆ చర్చ కూడా నన్ను బాధించి ఈ రోజు నా రాజీనామాకు దారితీసింది. పునర్విభజన పేరుతో జిల్లాలు మారిస్తే ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు తలెత్తుతాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు చర్చలు జరిపి జిల్లాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పేర్ల మార్పుతో ఎలాంటి ప్రయోజనం ఉండదని సూచించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,90,000 ఉద్యోగాలను నెల రోజుల్లో గుర్తించాలని, ఏడాది చివరిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లోకల్ రిజర్వేషన్స్ పకడ్బందీగా చేపించడమే, దాదాపు 95% లోకల్ రిజర్వేషన్స్ జోనల్ సిస్టంలో డిస్ట్రిక్ట్ వైజ్గా అవన్నీ చేస్తాం. వాటిని
కొంచెం డిస్టర్బ్ చేయదని కోరుతున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే చాలా లోతుగా ఆలోచించి పరిశీలించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత అవన్నీ కూడా మంచిగా సెటిల్ అయిపోయినాయి. మీరు దాంట్లో ఏలు పెట్టిందంటే మనకి లిటిగేషన్ స్టార్ట్ అయ్యి మన నిరుద్యోగ యువకులకి ఆశాభంగం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు టీఎస్ ఉంటే టీజీ ఇదేదో సింబల్ మార్చుతామని చెప్పారు. ఏది మన తెలంగాణ సింబుల్ని, తర్వాత తెలంగాణ తల్లి బొమ్మను మార్చుతామని చెప్పారు. గట్ల గిరిట్లా మార్చుడు పీర్చుడు మొదలు పెడితే పెద్ద గందరగోళం అవుతుంది. తెలంగాణ ఒక విధంగా ఎదగలేదు, ఒక విధంగా అభివృద్ధి జరగలేదు. కాబట్టి మనం చాలా లోతుగా పరిశీలించి మనము ఆ జోనల్ సిస్టమ్ విధానాన్ని కూడా చాలా స్పష్టంగా, అంటే ఒక దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అవకాశాలు బాగా ఉండే అభివృద్ధి ఫలాలు తిన్నటువంటి వాళ్ళకే కాకుండా దూరం ఉన్నటువంటి పేద వర్గాలు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, వెనకబడ్డ తరగతులు, పిల్లలు ఎక్కడైతే కుటుంబాలు ఎక్కడైతే జీవిస్తున్నారో ఆ కుటుంబాలకి బాగా జరగాలని చెప్పి ఆలోచన చేసి మరి ఆ నిర్ణయాలు తీసుకున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, నేను పదే కోదండరామ్ గారి పేరు ఎందుకు చెప్తున్నా ఆయన పాపము ఉద్యమ కాలంలో జేఏసీలో పనిచేసారు. తర్వాత నిరుద్యోగ యువకులు కూడా చాలాసార్లు మాట్లాడింది కదా. కాబట్టి ఇప్పుడు ఒక బాధ్యతలు వచ్చినాయి, పవర్ సెంటర్ అయిపోయారు మీరు ఇప్పుడు. కాబట్టి నిన్నదాకా మీరు వాళ్ళ తరఫున మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళకి మీరు పనిచేసేటువంటి శక్తి మీకు వచ్చింది, మీకు ఆ బాధ్యతలు వచ్చినాయి. కాబట్టి ఈ 1,99,940 ఉద్యోగాన్ని తొందరగా ఒక 20 రోజుల పాటు ఐడెంటిఫై చేయాలి. కర్మన్ఘాట్ కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్ లో 7 సీటర్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులతో దేవిరెడ్డి సుధీరెడ్డి సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల తమ జీవితాలు దుర్భరంగా మారాయని 7 సీటర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులు ఎవరూ ఆటో ఎక్కడం లేదని 7 సీటర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అలాగే ఒకవేళ వెళ్లినట్లు అయితే చలాన్లు రాయడం జరుగుతుందని తెలిపారు. తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. అలాగే నో ఎంట్రీ విధానం ఎత్తివేయాలని కోరారు. అసోసియేషన్ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంతోష్ నగర్, ఎల్బీ నగర్ ట్రాఫిక్, ఏసీపీ అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విమానాశ్రయం తరహాలో రూపుదిద్దుకుంటుందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 750 కోట్ల నిధులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇవాళ ఆయన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మల్టీ లెవెల్ పార్కింగ్, విశ్రాంతి గదులు, రూఫ్ టాప్, రైల్వే ట్రాప్ ప్లాట్ల ఫార్మ్స్ లు పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. తక్కువ సమయంలో వేగంగా ఈ రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయన్నారు. ఎయిర్పోర్ట్ తరహాలో స్టేషన్ రూపుదిద్దుకుంటుందన్నారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు సాగుతున్నట్లు తెలిపారు. 2025 నవంబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అరాచక ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వంచిందన్న సంజయ్ అందుకే కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 6 గ్యారంటీలను చూసే ప్రజలు ఓట్లు వేశారన్నారు. షెడ్యూల్ వచ్చిందని తెలిసిన తర్వాత 6 గ్యారంటీలను ఎన్నికల షెడ్యూల్ లోపల మీరు అమలు చేయాల్సిన బాధ్యత, ఆలోచన, ప్లాన్ మీకున్న ఒక ప్రణాళిక మీకు ఉండాలని. ఒకవేళ ఇయ్యొద్దు, మేము అమలు చేసే ఆలోచన లేదు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నామంటే రేపు ఏం చేస్తారంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మీకు నిజంగా మళ్ళీ చెప్తున్నా, మీ మేనిఫెస్టో ఖురాన్, బైబుల్, భగవద్గీత అయితే మీరు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవడానికే ప్రభుత్వం ఏర్పడ్డదని మీరు భావిస్తే, మీరు భావించుకుంటే, మీకు నిజాయితీ ఉంటే మీరు ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ 6 గ్యారెంటీలను అమలు చేయాలి. ఎన్నికల షెడ్యూల్ పేరుతోని మీరు మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు గమనించాలని మాత్రం అనుకోకండి. ప్రజలు పక్కా గమనిస్తున్నారు. ఇప్పటికే చర్చ జరుగుతుంది ప్రజల లోపల. ఎన్నికల లోపల వీళ్ళు ఈ షెడ్యూల్ లోపల వీళ్ళు 6 గ్యారెంటీ అమలు చేస్తారా, చేయరా? మీరు ఏమన్నారు? 15,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి రైతుకి ఇస్తా అని చెప్పి అన్నారు. సరే, రైతు బంధు పెడతారా, ఇంకేం బంధు పెడతారో మీ ఇష్టం. అది ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాన్నారు. అది వెంటనే ఇవ్వాలి. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాన్నారు. అది ఇవ్వాల్సిందే. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాన్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తున్నారు.
నోటిఫికేషన్ వెంటనే ఇస్తున్నారు. 317 జీవో విషయంలో ఆలోచిస్తామన్నారు. దాని సమస్య లేకుండా చేస్తామన్నారు. నిరుద్యోగులను ఆదుకుంటామన్నారు. ఈ 6 గ్యారెంటీలు బట్టి ఇవన్నీ కూడా హామీ ఇచ్చారు మీరు. ఈ హామీలను, ఈ 6 గ్యారెంటీల పాటు ఈ హామీలను మీరు నెరవేర్చడానికి మీ దగ్గర ప్రణాళిక ఏందో ఫస్ట్ స్పష్టం చేయండి. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి బాబు మోహన్ ప్రకటించారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ పెద్దలకు రేపు పంపిస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా తాను పార్టీలో ఇవ్వడలేకపోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నేను తిట్టగలను, నాకు తిట్టడం వచ్చు. ఏ రకంగా తిట్టాలంటే ఆ రకంగా తిట్టగలను. అన్ని రకాల తిట్లు వచ్చు నాకు. కానీ నేనేం అనదలుచుకోలేదు, ఎవరిని ఏం అనదలుచుకోలేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేసి పార్టీ నుంచి తప్పుకోవాలనుకున్నాను. వేరే పార్టీ లేదండి, ఏమనుకోలేదు బ్రదర్. బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నిన్నటి నుంచి అనుకున్నాను. నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను. కానీ ప్రెస్ క్లబ్లో ఇవాళ ఈ కార్యక్రమం కూడా ఉండేసరికి తను ఎవరైనా ఏదైనా అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది, తప్పదు. కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు. కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక, నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను, గెలుస్తాను. గెలిస్తే ఎక్కడో ఇంకా అనుకోలేదు బ్రదర్. నేను రాజీనామానే అనుకున్నాను. అసలు నేను పాలిటిక్స్ మీరు మీకు టికెట్ నిరాకరించినా లేకపోతే ఏదో మొత్తానికి ఏదైతే గొడవ జరిగింది ప్రెస్ మీట్ పెట్టారు కదా, 2 లిస్టుల్లో నా పేరు రాను. మొత్తానికి టికెట్ అయితే ఇచ్చారు కదా, ఎప్పుడు ఇచ్చారు? లాస్ట్గా మొత్తానికి ఎందుకు ఇవ్వాలి అట్లా? ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాదండి, ఎందుకు నేను చేయనన్నాను కదా. ఓకే, ప్రెషర్ పెట్టారు కదా. ఎంపీ టికెట్ ఇస్తాం నీకే, అది ఇప్పుడు కాదు కదా, ఇంకో టైం ఉంది, దానికి 5 నెలలు టైం ఉంది. నువ్వు ఇక్కడైతే నువ్వు పోటీ చేయాల్సిందే అంటే మమ్మల్ని ఇది చేయకపోతే మళ్ళీ అది ఇస్తారో ఇయ్యరో అని చేసిన. కానీ ఇప్పుడు అది కూడా ఇచ్చేటట్లేరు. ఎంపీ టికెట్ ఇవ్వనంటున్నారా? ఇచ్చేలా లేరండి. ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట, ఆయన అనౌన్స్ చేస్తున్నారు, తిప్పుతున్నారు. ఇంకొక అతను మందకృష్ణ మాదిగ అంటే ఆయన తిప్పుతున్నారు. ఇంకొక అతను ఎవరు అనంట ఏదో అన్నట. ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు. తెలంగాణ వాహనాల నెంబర్ ప్లేట్స్ టీఎస్ నుండి టీసీగా మారబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాల నెంబర్ ప్లేట్లపై టీసీ బాగా హల్చల్ చేస్తుంది. తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ కు ధీటుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ స్థాపించారు. ఆయన పిలుపు మేరకు తెలంగాణలో చాలా మంది తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై ఏపీకి బదులు టీజీ స్టిక్కర్ అతికించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం టీజీని పక్కన పెట్టి టీఎస్ ను తీసుకొచ్చింది. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ల తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం టీఎస్ ను టీజీగా మార్చడం పట్ల పలువురు తెలంగాణ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. lot of people they took the stickers, and lot of people they themselves started making the stickers in their own areas, and we are not having exact number of how many vehicles being changed, but is a big activity. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన తర్వాతనే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నకిరేకల్ రావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. లేదంటే బాల్క సుమన్ ను అడ్డుకుంటామని ఓయూ కాంగ్రెస్ నేత వలిగొండ నరసింహ హెచ్చరించారు. దొరల వద్ద బానిసగా ఉండే వ్యక్తి నల్లగొండ జిల్లాకు వస్తే ఊరుకునేది లేదన్నారు. కేసీఆర్ కుటుంబ బానిస బాల్క సుమన్, నువ్వు నీ కుటుంబ పార్టీ నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న దింపుడుగల సభకి నగరికల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియామకమైనట్టు తెలుస్తున్నది వార్తల ద్వారా. నీలాంటి బానిసకు పోరాటాల గడ్డ నగరికల్ నియోజకవర్గంలో నల్లగొండ జిల్లాలో అడుగుపెట్టే అర్హత లేదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల ప్రాణ త్యాగాల మీద భోగాలు అనుభవించి ఎమ్మెల్యే ఎంపీ అయ్యి దళితుల మీద దాడులు జరిగినాడు. నేరెళ్ల బాధితుల కోసం కానీ, మరియమ్మ కోసం కానీ, ఉస్మానియా విద్యార్థుల కోసం నాడు ఏనాడు మాట్లాడిన నువ్వు, నేడు విద్యార్థుల పక్షాన పోరాడిన నువ్వు నేడు నల్గొండ జిల్లాకు రాబోతున్న సందర్భంలో హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వస్తే అడ్డుకుంటామని చెప్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే నువ్వు నగరికల్లా అడుగుపెట్టాలి. లేకపోతే జరిగే పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సిందిగా హెచ్చరిస్తా ఉన్నాం.
దేశానికి పెను ప్రమాదమైన బీజేపీకి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పతనం తప్పదని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ అన్నారు. దూద్బైలోని కమిటీ హాల్లో సిపిఐ మెట్టుగూడ డివిజన్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓటమికై సిపిఐ కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేయాలని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ 10 ఏళ్లలో అచ్చే దిన్ ఆగయ అంటూ అధికారంలోకి వచ్చిన మోడీ నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు ఆకాశానికి ఎత్తి సామాన్య ప్రజలకు నచ్చే దిన్ రోజులు తీసుకొచ్చారని మండిపడ్డారు. పెంచిన నిత్యావసర ధరల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజా ఆగ్రహానికి మోడీ గురికాక తప్పదని కాంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. రోడ్డుపై వీధి వ్యాపారులు అక్రమంగా కూరగాయలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. జేహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోడల్ సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో వీధి వ్యాపారుల కమిటీ సభ్యుల సమావేశంలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గడ్డి అన్నారం డివిజన్ కి చెందిన వీధి వ్యాపారులకు స్ట్రీట్ వెండింగ్ జోన్ ను ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని బద్దం ప్రేమ్ మహేశ్వర్ కోరారు. అక్రమంగా రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేసే వీధి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శానిటైజేషన్ అధికారులు కార్పొరేటర్ సూచించారు. మధురాపురి కాలనీ వద్ద వీధి వ్యాపారులు పూర్తిగా రహదారిని ఆక్రమించి వ్యాపారం చేయడం వలన వాహనదారులకు ఇబ్బందిగా మారిందని, కనీసం అంబులెన్స్ సరైన సమయానికి వెళ్లలేని పరిస్థితిలో ఉందని ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా వీధి వ్యాపారులు తప్పనిసరిగా డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అధికారులతో కలిసి ఆర్టీసీ మజ్దూర్ కాలనీలో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నూతన సీసీ రోడ్ నిర్మాణం కొరకు ఏర్పాటు చేసిన లెవెల్స్ లను కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి పరిశీలించారు. కాంట్రాక్టర్లు వెంటనే సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించి సీసీ రోడ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ ఉండాలని కార్పొరేటర్ అధికారులకు సూచించడం జరిగింది. అదేవిధంగా కాలనీ వాసులు కాలనీలో మిగిలి ఉన్న రోడ్డులో కూడా సీసీ రోడ్డు నిర్మించాలని కోరగా కార్పొరేటర్ సానుకూలంగా స్పందించారు. అతి త్వరలోని కాలనీలో మిగిలి ఉన్న రోడ్డులో కూడా సీసీ రోడ్ నిర్మించే విధంగా చర్యలు చేపడతామని కాలనీ వాసులకి హామీ ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగన్నాథం తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోలికి గాని కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి వస్తే బీఆర్ఎస్ నాయకులు అంతు చూస్తామని హెచ్చరించారు. తెలంగాణ కేసీఆర్ ఒక్కడే సాధించింది కాదు, యావత్ తెలంగాణ ప్రజలందరి పోరాటమే తెలంగాణ అని మర్చిపోయావా అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ పేరు మార్చి భారత జాతీయ పార్టీ అని ఎప్పుడైతే పార్టీ పేరు మార్చారో అప్పుడే మీ పార్టీ తెలంగాణ ప్రజలంతా బొంద పెట్టారని విమర్శించారు. కేసీఆర్ కి బానిసగా బతుకుతున్న బాల్క సుమన్ కు ప్రజల మనసును చూరగొన్న సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడినట్లయితే మీరు ఎక్కడున్నా ఊరుకునే ప్రసక్తి లేదని జగన్నాథం హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీఓ మా రేవంత్ రెడ్డి ప్రజలకి వచ్చిన నాయకుడు, నువ్వు చెప్పు తీసుకొని కొడతాంటావు, నీకు కావాలమ్మా బల్బా? మేము మండల నాయకుడు, మండల లీడర్ను హెచ్చరిస్తున్నా, నువ్వు ఒక బల్బు కావురం దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఖబర్దార్ బాల్క సుమన్, ఏమనుకుంటున్నావు? ఇటువంటి మాటలు నీ తగాయి విద్యార్థికి ఏముంటో అది మా మండల తరఫున, మా జిల్లా తరఫున నేను ఎదిరిస్తాము. బాల్క సుమన్ నువ్వు ఎంపీగా చేసినావు, ఎమ్మెల్యేగా చేసినావు. మొన్ననే జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నీకు కళ్ళు కాల్చి వాత పెట్టిరు, నీ పార్టీని బొందబెట్టిరు. అయినా నువ్వు బుద్ధి తెచ్చుకోకుండా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నీకు తగదు. నీవు అలాంటి మాటలు మాట్లాడడానికి నీకు అర్హత లేదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా సీఎం గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నిన్ను తెలంగాణ ప్రజలు మొన్ననే నిన్ను బొందబెట్టిరు. అదేవిధంగా రాబోయే కాలంలో నిన్ను గ్రామాలలో తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయరు. ఖబర్దార్. నువ్వు కేసీఆర్ దగ్గర చెంచాగిరి చేసుకో, కేటీఆర్ దగ్గర చెంచాగిరి చేసుకో. అంతేగాని నువ్వు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తులను దూషించడం నీకు తగదు. నువ్వు అర్హుడవు కాదు, నీకు మాట్లాడే అర్హత లేదని తెలియజేస్తూ, దళిత జాతి నిన్ను చీదరించుకుంటున్నారు, చీకొడుతురు. ఒక ముఖ్యమంత్రిని అలా మాట్లాడడం నీకు తగదు. నువ్వు కేసీఆర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడే తెలంగాణ సంస్కృతిని దిగజార్చిండు. అవే మాటలు మిగతా వాళ్ళు మాట్లాడే పరిస్థితులు తీసుకొచ్చినట్టు ముఖ్య కారకుడు కేసీఆర్. ఖబర్దార్ బిడ్డ, నువ్వు నీకు అవన్నీ ఆ మాటలు ముఖ్యంగా బంద్ చేయి. నీ పార్టీని
నాయకులు కూడా ఇలాంటి చిల్లర పిల్లర మాటలు మాట్లాడకండి. మొన్ననే మా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని గ్రామాలకు ప్రజలకు తీసుకొని పోయి ఈ 6 పథకాలను అమలు చేసేటువంటి ప్రోగ్రామ్ లో నిమగ్నమై ఉన్నాం. గత ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా కాలం గడిపిందని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ హరిప్రసాద్ ఆరోపించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో కాచిగూడలో రాస్తారోకో నిర్వహించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యార్థుల సమస్యలపై మొండి వైఖరి చూపుతుందన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేసి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లా ఫోరం కో కన్వీనర్ ఉదయ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కార్తీక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చర్లపల్లిలోని ఇండియన్ జెనోమిక్స్ కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తో పాటు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు తయారయ్యే ఇంజెక్షన్ల ద్వారా DNA దెబ్బతినే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఈ డ్రగ్ వల్ల క్యాన్సర్ పేషెంట్లకు మరింత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. కీమోథెరపీలో ఇంజెక్షన్లు వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. అనుమతులు లేకుండా ఇంజెక్షన్లు తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులకు వచ్చిన పక్కా సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. ఇంజెక్షన్లు వాడడం వల్ల మనిషి ప్రాణాలు పోయే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు విచారణ చేపట్టారు. బ్లేడ్తో దాడి చేసి దారి దోపిడీకి పాల్పడిన 2 నిందితులను హైదరాబాద్ పాత బస్తీ హుస్సేని ఆలం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి ద్విచక్ర వాహనం, కత్తి, పేపర్ కట్టర్, లోహపు పంచ్, వివో ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 16వ తేదీన పరిగికి చెందిన మల్లయ్య అతని భార్యతో కలిసి తన పెద్ద కుమార్తె కోసం ప్రసూతి ఆసుపత్రికి వచ్చారని పోలీసులు తెలిపారు. హాస్పిటల్ గేట్ నుండి బయటకు రాగానే 2 గుర్తు తెలియని వ్యక్తులు తమకు అర్జెంటుగా ఫోన్ అవసరమని మల్లయ్యను అడిగారని పోలీసులు తెలిపారు. తన ఫోన్ తిరిగి ఇవ్వమని అడగగా బాధితుడిపై బ్లేడ్తో దాడి చేసి ఫోన్ తీసుకుని ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు చెప్పారు. ఈ రోజు మా హుస్సేనియాలం టీమ్ ఇన్స్పెక్టర్ సురేందర్ మరియు డిఐ స్వామి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు పంచమూల దగ్గర ఒక 2 అఫెండర్లు బైక్ మీద పోతున్నప్పుడు పట్టుకున్నారు. వీళ్ళిద్దరు వచ్చి అందులో రెహాన్ అక్వార్ మరియు మిర్జా అబ్బాస్ అలీ ఖాన్ వీళ్ళిద్దరూ లాస్ట్ మంత్ 23rd ఎర్లీ మార్నింగ్ 4 o'clock మల్లేష్ అని అతను వాళ్ళ అమ్మాయి డెలివరీ గురించి మెటర్నిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. ఆ విషయంలో ఆయన అక్కడ ఉన్నప్పుడు 4 o'clock ఎర్లీ మార్నింగ్ చాయ్ తాగడానికి బయటకు వచ్చినారు. అప్పుడు ఒక ఓల్డ్ లేడీ రోడ్ క్రాస్ చేస్తుంటే క్రాస్ చేయించే టైంలో ఈ 2 అక్యూజ్డ్ వచ్చి 2 వీలర్ మీద అతని సెల్ ఫోన్ కావాలి మాట్లాడడానికి అని అడిగినారు. ఆయన సెల్ ఫోన్ ఇవ్వడం ఇన్స్పెక్టర్ డిఐ చాలా కష్టపడి ఈ వెహికల్ చెకింగ్లో ఇతని టీమ్ అపాయింట్ చేసినారు. A1 మీద ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి. ఒకటి వచ్చి నారాయణ కూడా, ఇంకోటి వచ్చి కాలాపట్ల. ఈ 2 కేసులు పీరియాడ్కి ఫిట్ అవుతుందా లేదా అనేసి మేము వెరిఫై చేసి వీళ్ళని రిమాండ్ చేస్తున్నాము. తర్వాత పీరియాడ్ ప్రపోజల్ కూడా పంపిస్తాం. వీళ్ళిద్దరు వచ్చి మౌలాలి ఏరియాలో ఉండేవాళ్ళు. అక్కడ ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళు కూడా ఇంటర్ వరకు జరుగుతున్నారు. ఇప్పుడు A1 వచ్చి డబుల్పురా ఏరియాలో టెంపరీ ఉంటుంది. ఈ విషయంలో అందరూ హుస్సేనియాలం స్టాఫ్ని మేము అభినందిస్తాం. దేనికోసం తీసుకుంటారు సార్? వీళ్ళు వచ్చి ఇంటర్ చదివి తర్వాత ఖాళీగా జులాయిగా తిరుగుతుండే వీళ్ళ దగ్గర లావిష్ ఎక్స్పెండిచర్ గురించి ఈ అఫెన్సెస్ అనేది స్టార్ట్ చేసింది. మాదాపూర్లోని సమతామూర్తి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడిందని డీసీపీ తెలిపారు. నిందితులైన సమతామూర్తి చిట్ ఫండ్ 2 నిర్వాహకులు శ్రీనివాస్, రాకేష్ రావు అరెస్ట్ చేశారు. మాదాపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ వినీత్ తెలిపారు.
మాదాపూర్లో వేల్పుల శ్రీనివాస్, రాకేష్, గణేష్ డైరెక్టర్లుగా ఏర్పడి సమత మూర్తి చిట్ ఫండ్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసి ప్రజల ఆర్థిక అవసరాలను అదునుగా చేసుకుని సమత చిట్టి ద్వారా మోసాలు చేశారని డీసీపీ పేర్కొన్నారు. ఖాతాదారులను మోసం చేసి సుమారు 5 కోట్ల వరకు దండుకున్నారని ఆయన అన్నారు. ఇప్పటిదాకా దాదాపు వరకు 120 వరకు బాధితులు ఉన్నట్టు ఐడెంటిఫై చేస్తామని ఆయన తెలిపారు. ఇందులో కొంతమంది బాధితులు సెంట్మెంట్ రికార్డు చేస్తామని, ఇప్పటి వరకు 5 కోట్ల మోసం జరిగింది. విచారణలో మోసం విలువ పెరగవచ్చని అన్నారు. శ్రీనివాస్, రాకేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. ఇంతవరకు అమౌంట్ మీ బ్యాంక్లో వస్తుందని చెప్పేసి అకౌంట్లో కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాదాపు ఇంతవరకు 120 విక్టిమ్స్ వరకు మనకి దొరికారు. దాంట్లో 20 to 30 పీపుల్ వరకు మనం ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. దీంట్లో ఇంతవరకు మనకు 5 crores వరకు ఉంది అని తెలిసింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఇంకా పెరగవచ్చు అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్. దీంట్లో భాగంగా ఎల్పుల శ్రీనివాస్ అండ్ ఎల్పుల రాకేష్ వర్మ వీళ్ళిద్దరిని కూడా నిన్న అరెస్ట్ చేశాము అండ్ రిమాండ్ కూడా చేశాము. వాళ్ళ తరపు నుంచి శాంసంగ్ సెల్ ఫోన్స్, 1 ఐఫోను మనం సీజ్ చేశాము. అండ్ దీంట్లో ఇంకా గణేష్ అనే అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళతో పాటు 2 ఎంప్లాయీస్ ఈ ఫేక్ బిజినెస్ ఆఫీస్ పెట్టి అక్కడున్న 2 ఎంప్లాయీస్ని కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ చిట్ ఫండ్స్ అనే కంపెనీ డే బై డే పెరుగుతున్నాయి అండ్ అమాయకులని డబ్బులు ఆశలు చూపెట్టి వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని లెవరేజ్గా తీసుకొని మా 5 lakhs ఇస్తే మీకు 1 yearలో 10 lakhs చేస్తాము, 10 lakhs ఇస్తే 20 చేస్తాము, ఇలాంటి ఆశలు మోసం చేసి వాళ్ళు హార్డ్ అండ్ మనీ